ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు 32 కోట్ల నిధులు విడుదల. పొలం కోసం కత్తితో దాడి. సారవకోట మండలం ఆగదలో పొలం తగాదాలో ఒకరిపై కత్తితో దాడి. నాంపల్లిలోని సింగరేన్ భవన్ వద్ద ఆందోళనకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి ఘన నివాళులు. 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చేయాలని వెల్లడి. మరో 6 మావోయిస్టు మృతి. ఎన్కౌంటర్ పై వివరాలను వెల్లడించిన ఎస్పీ అమిత్ అర్బాటర్. బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అందరిని ప్రేమించు, అందరిని సేవించు అంటూ తన బోధనతో ఆధ్యాత్మికతను మానవ సేవకు అనుసంధానం చేసి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన ప్రేమమూర్తి సత్యసాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి వచ్చారు. అంతకుముందు విమానాశ్రయంలో మోదీకి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అక్కడి నుండి మోదీ ప్రశాంత నిలయంలోని సాయి కుల్వంత్ హాల్ కు చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తరువాత హిల్వ్యూ స్టేడియంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీతో పాటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆరోజీ రత్నాకర్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటి ఐశ్వర్యరాయ్, దేశీయ సత్యసాయి సంస్థల అధ్యక్షుడు మినీష్ పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సత్యసాయి శత జయంతి ఈ తరానికి వేడుక మాత్రమే కాదని దైవ ఆశీర్వాదమన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేపడుతున్న అభినందనీయమని మోదీ ప్రశంసించారు. రాయలసీమకు తాగునీరు అందించేందుకు 3000 కిలోమీటర్లు సప్లైన్ వేయడం, ఒడిశాలో వరద బాధితులకు 1000 ఇళ్లు నిర్మించడం, ₹1,00,000 ఖర్చు అయ్యే ఆధునిక వైద్యాన్ని ఉచితంగా అందించడం, గుజరాత్ భూకంప సమయంలో సత్యసాయి సేవాదల్ సేవలు అందించడం తదితరాలను గుర్తించుకున్నారు. సాయి సెంట్రల్ ट्रस्ट और उससे जुड़े संगठन सेवा को ऑर्गेनाइज, इंस्टीट्यूशनल और लॉन्ग टर्म व्यवस्था के रूप में आगे बढ़ा रहे हैं. हेल्थ केयर, न्यूट्रिशन, डिजास्टर सपोर्ट और क्लीन एनर्जी जैसे क्षेत्रों में खुद कार्य कर रहे हैं. जैसे रायलसीमा में पीने के पानी की गंभीर समस्या थी, तब ट्रस्ट ने 3000 किलोमीटर से ज्यादा लंबी पाइपलाइन बिछाई. इस समय बाढ़ प्रभावित परिवारों के लिए 1000 मकान बनाए. जो गरीब परिवार पहली बार श्री सत्य साई अस्पतालों में आता है, वो देखकर दंग जाता है कि अस्पताल में बिलिंग का कोई काउंटर ही नहीं है. यहाँ इलाज भले मुफ्त है, लेकिन मरीजों और उनके परिजनों को किसी असुविधा का सामना नहीं करना पड़ता. साथियों, आज ही यहाँ 20,000 से ज्यादा बेटियों के नाम पर सुकन्या समृद्धि योजना के खाते खोले गए हैं. इससे उन बेटियों की शिक्षा और सुरक्षित भविष्य सुनिश्चित हुआ है. సత్యసాయి సేవలను స్మరించుకుంటూ 100 స్మారక నాణ్యం, 4 తపాలా బిళ్లలను మోదీ ఆవిష్కరించారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఒకే మతం అది ప్రేమ, ఒకే కులం అది మానవత, ఒకే భాష అది హృదయం, ఒకటే న్యాయం అది కర్మ, ఒకటే దేవుడు ఆయన ఒక్కడే శక్తివంతుడు అని బాబా బోధించారు. కష్టాలు, బాధలు, సమస్యలకు పరిష్కారం చూపారు. బాధను చూస్తూ భజనలు చేస్తూ సామాన్యుల నుంచి దేశాధినేతల వరకు అనుగ్రహం పొందారని సీఎం పేర్కొన్నారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. ఈశ్వర శాంతి, ఈశ్వర సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. వన్ రిలీజియన్, దట్ ఈజ్ లవ్. వన్ లాంగ్వేజ్, దట్ ఈజ్ హార్ట్. వన్ caste, దట్ ఈజ్ హ్యూమనిటీ. వన్ లా, దట్ ఈజ్ డ్యూటీ. వన్ గాడ్, దట్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్ అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన జిల్లాలో పుట్టిన సత్యసాయి ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎంతో కృషి చేశారని, జలజీవన్ మిషన్ ను అదే స్ఫూర్తి అని కొనియాడారు. అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు ఇక్కడ. ఇది తమిళనాడులో గాని, తెలంగాణలో గాని, మిగతా అన్ని జిల్లా రాష్ట్రాల్లో కూడా ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు. ఆయన సేవ తత్పరత ఆయనది. 20 ఏళ్ల కిందటే హాలీవుడ్ నటుడు ఒకరు బాబా వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారని తెలిసి ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ 5 ఏళ్ల వయసప్పుడు నా జుట్టు సత్యసాయి బాబా జుట్టులా ఉందని, నేను సత్యసాయి బాబాలా ఉన్నాననేవారని గుర్తు చేసుకున్నారు. 2011 ప్రపంచ కప్ సమయంలో అపారమైన అంచనాలు, ఒత్తిడి మాపై ఉన్నాయి. బెంగళూరులో మేము శిక్షణలో ఉన్నప్పుడు బాబా ఫోన్ చేసి ఒక పుస్తకం పంపించారు. అదే నాలో అనూహ్యమైన విశ్వాసాన్ని పెంచింది. అనంతం కాలంలో ప్రపంచ కప్ గెలిచామని వివరించారు. తన మనసులో ఉన్న ప్రశ్నలను తాను అడగక ముందే బాబా చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. సత్యసాయి తన మానసిక ఆధ్యాత్మిక ధైర్యమని చెప్పారు. Baba had this ability to be with you wherever in the mental space, wherever you were. And why I say this, because there were a number of questions going on in my head, whether should I be asking him or not. Baba had answered those questions. That was an unbelievable experience for me. Because I was thinking, how did you know what was going on in my head? And he had already answered, blessed me, given me direction. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో బుధవారం మరో ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లి మండలం జిఎం వలస అటవీ ప్రాంతంలో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాదుపురానికి చెందిన టెక్ శంకర్ తో పాటు ఛత్తీస్గఢ్ కి చెందిన డివిజనల్ కమిటీ సభ్యురాలు జ్యోతి అలియాస్ సరిత, ఏరియా కమిటీ సభ్యులు సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, శ్రీను అలియాస్ వాసు, అనిత సమ్మి మృతి చెందారు. ఇదే ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత మడివి హిడ్మా సహా 6 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 24 గంటలు గడవక ముందే ఇదే ప్రాంతంలో మరో ఘటన చోటు చేసుకోగా 7 మృత్యువాత పడ్డారు. మొత్తంగా ఇక్కడ జరిగిన 2 ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. ఈ ఎన్కౌంటర్ వివరాలను ఎస్పీ అమిత్ బార్టర్ రంపచోడవరంలో బుధవారం వెల్లడించారు. ఆపరేషన్ సంభవ్ భాగంగా భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టారు. 2 రోజుల పాటు మావోయిస్టులతో వరుసగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం తెల్లవారుజామున జిఎం వలస వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ మొట్టూరు జోగిరావు అలియస్ టెక్ శంకర్ మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. టెక్ శంకర్ ఏఓబీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని, అతనిపై 20 లక్షల రివార్డ్ ఉందని తెలిపారు. ఎన్కౌంటర్ లో మరో 6 మరణించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్ లో ప్రెసెంట్ లో సిసిఎం పనిచేసే వాళ్ళు మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో న్యూట్రలైజ్ అయిన, అతనితో సహా మిగతా 6 మెంబర్స్ ఉన్నాయి. దాంట్లో 3 ఫీమేల్ మావోయిస్ట్ కూడా ఉన్నాయి. ఈ రోజు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో కూడా మనకి మేజర్ రికవరీస్ జరిగినాయి. ఈ ఆపరేషన్ మనకి లాస్ట్ 3 డేస్ నుండి నడిచిన ఆపరేషన్ సంభవ్. ఈ ఆపరేషన్ సంభవ్ లో మనకి ఇప్పుడు దాకా టోటల్ 13 మావోయిస్ట్ ని న్యూట్రలైజ్ చేయడం జరిగినాయి. స్పెసిఫిక్ గా మనకి స్పెషల్లీ మన తరపున కాంగ్రాచులేట్ చేయాల్సిన ఉన్నాయి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ని కూడా. ఆఫ్ కోర్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా ఈ ఆపరేషన్స్ మనకి కన్క్లూడ్ అవ్వలేదు. ఆల్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కి కాంట్రిబ్యూషన్ తో ఈ ఆపరేషన్ లో మనం మంచి సక్సెస్ వచ్చినాయి. ఘటనా స్థలంలో 2 AK-47 రైఫిళ్లు, 5 SBL తుపాకులు, 18 డిటోనేటర్లతో పాటు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. షెల్టర్ కోసం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన మావోయిస్టులు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఆపరేషన్ సంభవ్ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే
వేరువేరు ప్రాంతాల్లో జరిగిన 2 ఘటనల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ చీరల పంపిణీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు నెక్లెస్ రోడ్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 2వ దశలో మార్చి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పంపిణీని మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇందుకు నియోజకవర్గానికో ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారెబెట్టే ఉద్దేశంతోని ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 1 కోటి మందికి చీరలు పంచాలి అని 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిరు. అందుకే ఈ 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈ రోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి, ఉన్నత అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పట్టణ ప్రాంతాలలో, మున్సిపాలిటీలలో ఈ 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ 35 లక్షల చీరల పంపిణీ జరుగుతుంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీని ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, మున్సిపాలిటీలో 35 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ చేస్తామని వివరించారు. సింగరేణి భవన్ ముట్టడికి యత్నించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని సింగరేణి భవన్ వద్ద ఆందోళనకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగుల్ని పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ముట్టడికి యత్నించారు. సింగరేణి సమస్యలను పరిష్కరించలేని అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు. కార్మికుల కోసం మెడికల్ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. సిగ్గుపడాలి కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్త ఉద్యోగాలు ఇస్తలేరు, మీరు డిపెండెంట్ ఉద్యోగాలు తీస్తున్నారు. అలియాస్ పేర్లున్న పిల్లల్ని ఏం చేస్తున్నారు? ఎందుకోసం ఈ అన్యాయం? సింగరేణిని కాపాడాలి. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో కవితతో పాటు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, అధ్యక్షుడు తిప్పారప సారయ్య సహా పలువురు నాయకులను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. సింగరేణి భవన్ను కవిత ముట్టడిస్తుందన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పోలీసులు కళ్లుగప్పి ఆమె ఆటోలో సింగరేణి భవన్ కు చేరుకుని ముట్టడికి యత్నించారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. మనగ్రోమర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముచ్చటించారు. అనంతరం ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు 32,000 కోట్ల నిధులు విడుదలయ్యాయని అన్నారు. ఒక్కో రైతుకు 7,000 చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి అన్నారు. పీఎం కిసాన్ నిధులను కోయంబత్తూర్ ప్రధాని మోడీ విడుదల చేశారన్నారు.
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా నదులు అనుసంధానం చేసినా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కరువు లేని రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని నా సంకల్పం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నా సంకల్పం. మనకు గోదావరి ఉంది, కృష్ణా ఉంది, అదే మరి అనేక నదులున్నాయి, వంశధారలో నీళ్లున్నాయి. మన రాష్ట్రంలో నదుల అనుసంధానం చేసి అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టగలిగితే ఒక సంవత్సరం వర్షం పడకపోయినా రెండో సంవత్సరం బ్యాలెన్స్ అవుతుంది. రిజర్వాయర్లో నీళ్లు పెట్టాలి, చెరువుల్లో నీళ్లు పెట్టాలి, భూగర్భ జలాలు పెంచాలి, భూమిని ఒక జలాశయంగా తయారు చేయాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2024 జనవరి 19న రా కదిలీరా కార్యక్రమం కోసం కమలాపురం వచ్చానన్నారు. నాడు ఏ ఉత్సాహంతో ఉన్నారో ఇప్పుడు అదే ఉత్సాహంతో ఉన్నారు. కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతం చేశారన్నారు. మహానాడు ద్వారా కడపగడ్డ మీద తేదేపా సత్తా ఏంటో నిరూపించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామన్నారు. హామీల అమలు సాధ్యమేనా అని ప్రశ్నించారు. సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేశామన్నారు. ఇప్పటి వరకు 46.85 లక్షల మంది రైతులకు 14,000 చొప్పున జమ చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామన్నారు. రైతుల పట్ల మా ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తీర ప్రాంత భద్రతా నేపథ్యంలో పోలాకి మండలం రాజారాంపురంలో కవచ్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. సముద్ర తీర ప్రాంత భద్రతా నేపథ్యంలో గురువారం, శుక్రవారం కవచ్ పేరుతో మాక్ డ్రిల్ కార్యక్రమం దేశమంతా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పోలాకి మండలంలో రాజారాంపురం నుండి చిన్నకొవరిపేట వరకు 50 మందితో సాగర్ కవచ్ పేరుతో మాక్ డ్రిల్ లో భాగంగా తీరం వెంబడి మోహరించారు. దీన్ని నరసనపేట సీఐ ఆధ్వర్యంలో పోలాకి మండలంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. పొలం తగాదాలో ఒకరిపై ఒకరు కత్తితో దాడి చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని ఆగడలో గురువారం పొలం తగాదాలో ఒకరిపై కత్తితో దాడి జరిగింది. జలమూరు మండలానికి చెందిన బలగ నాగభూషణ్ రావు తన సోదర భూమిని సాగు చేస్తుండగా బమ్మిడి జయరాం భూమి తనదంటూ గొడవకు దిగి నాగభూషణ్ రావుపై కత్తితో దాడి చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలైన నాగభూషణ్ రావును నర్సనపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధితో రాష్ట్రంలోని ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతున్నామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. నర్సనపేట పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన నర్సనపేట నియోజకవర్గానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు 25,17,677 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తుందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబెడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి, శాసనసభ్యులకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం పంచాయతీలో జలజీవన్ మిషన్ పనులకు ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు భూమి పూజ చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంగా దానికి భూమి పూజ చేసిన ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు, రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట బానోజీ నాయుడు, డీజీఎం ఆనందరావు, పిసిని జగన్నాథం నాయుడు, బెండు మల్లేశ్వరరావు, మజ్జి వెంకటరమణ, కెల్ల హేమంత్, స్థానిక నాయకులు, పెద్దలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తామని ఉద్ఘాటించారు. అన్నదాత సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. మన రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కాలనేదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇకపై దళారుల బెడద ఉండదన్నారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా పారదర్శకంగా ప్రభుత్వ కనీస మద్దతు ధరతో నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతన్నలు ఎక్కడా కంగారు పడకుండా ధైర్యంగా తమ ధాన్యాన్ని ఇక్కడికి తీసుకురావాలన్నారు. నాణ్యత విషయంలో కొన్ని నియమాలు పాటించాలి, కానీ మేము మీకు పూర్తిగా అండగా ఉంటామన్నారు. పంట చేతికొచ్చిందని సంబరపడే వేళ వారికి ఆర్థిక భరోసా ఇవ్వడం మా బాధ్యతన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సమయానికి సరైన ధరకు కొనుగోలు చేయడం, రైతులు తాగునీరు, వేచి ఉండేందుకు షెడ్లు, ధాన్యం నిల్వలకు తాత్కాలిక సదుపాయాలు కల్పించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ కొనుగోలు కేంద్రం తమ కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో టాటానగర్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. పెద్దుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై విద్యుత్ స్తంభం ఒరిగిన విషయాన్ని లోకో పైలట్ గమనించి రైలును ఆపేశారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల మేరకు పెద్దుర్తి రైల్వే స్టేషన్ కు 1/2 కిలోమీటర్ల దూరంలో చినముసిరివాడ శ్రమశక్తి నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రైల్వే అధికారులు బుధవారం ఓహెచ్ఏ వైరింగ్ పనులు చేపట్టారు. అందులో భాగంగా ఒక ఇనుప విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టారు. మధ్యాహ్నం 12:30 సమయంలో అది ట్రాక్ పైకి ఒరిగిపోయింది. అదే సమయంలో విశాఖ నుండి టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలు వస్తుంది. దీన్ని ముందుగానే గమనించి లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. వాస్తవానికి ఈ ట్రాక్ పై 130 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేందుకు అనుమతి ఉండగా మరమ్మతు పనుల నేపథ్యంలో వేగాన్ని కుదించారు. ముందు జాగ్రత్తగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పెను ప్రమాదాన్ని తప్పించింది. స్తంభం ఒరిగిపోయిన ఘటనలో విద్యుదాఘాతానికి గురై టెక్నీషియన్ ఉత్పల్ కుమార్ దాస్, సహాయకుడు ఎం సంతోష్, ఒప్పంద ఉద్యోగి దాస్ ముర్ము కశ్యప్ గాయపడ్డారు. వీరిని పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో దాస్ ముమ్మూర్ కశ్యప్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా నేపథ్యంలో సుమారు గంట పాటు పెందుర్తి రైలు మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే సాంకేతిక నిపుణులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైసీపీ శ్రేణులు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్లమెంటు పరిశీలకులు కుంభ రవిబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఆమ్దల వలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, పిరియా సాయిరాజులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇచ్చాపురం, ఆమ్దల వలస నియోజకవర్గ పార్టీ పరిస్థితులను, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా రాజకీయాలపై జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్తో చర్చించారు. పాతపట్నంలో తేదేపా అండతో మరో కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అందించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుటి మండలం ముక్తాపురం గ్రామ పంచాయతీకి చెందిన గుమ్మడి యోగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయల చెక్కును నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు గురువారం వారి కుటుంబ సభ్యులైన గుమ్మడి దేవికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గంలో కార్యకర్తల భద్రత, వారి కుటుంబాల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. కార్యకర్త ఇబ్బందిలో ఉంటే పార్టీ ముందుండి సహాయం చేస్తుందన్నారు. మా కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కుటుంబానికి భరోసా ఇవ్వడం టీడీపీ ధర్మమన్నారు. గుమ్మడి యోగేశ్వరరావు కుటుంబానికి అందించిన 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా ఆ బాధ్యతలో భాగమే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రణస్థలంలో ఎయిర్టెల్ టవర్ నిర్మాణం జరుగుతుండటంతో టవర్ జనావాసాలకు దూరంగా పెట్టాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో 6వ వార్డుకు ఆనుకొని WME చర్చి వారి స్థలంలో ఎయిర్టెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలో టవర్ జనవాసాలకు దూరంగా పెట్టాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఈ టవర్ వల్ల రేడియేషన్ మరియు ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయని, వెంటనే టవర్ నిలుపుదల చేసేలా పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు చొరవ తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.